ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి. నేను వాళ్ళు కూడా అదే చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మాకు సహకరిస్తామంటున్నారు. నేను క్లియర్ చెప్పినాం, ఇప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం. మేము కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కావాలి, ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతాం. మా సునీల్ రావు గారికి చాలా మంది వారి మేయర్ కాబట్టి, ఈ కరీంనగర్ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కాబట్టి, కరీంనగర్ మీ అభివృద్ధి మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, నిధుల విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఇవాళ చాలా మంది వారికి ఫోన్ చేసి మేము తప్పకుండా బీజేపీలోకి వస్తాం, బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పన్నారు. ఎక్కడ ఆగం, పక్కా మద్దతు తీసుకుంటాం. ఇవాళ అందరం కలిసి ఈ కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ఇలా ఎంఏ పార్టీ మతం పేరుతో మానవహోమం సృష్టించే ప్రయత్నం చేసింది ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి. బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేసింది. నేను మొన్న చెప్పిన, కరీంనగర్ లో ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను ఓడుతున్నది. ఇది ఎంఏ పార్టీ యొక్క విధానం. కరీంనగర్ లో 7 సీట్లున్న ఎంఏ పార్టీని కరీంనగర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ 3 సీట్లకు పరిమితం చేసింది. కేవలం 3 సీట్లకే పరిమితం చేసింది. ఎంఏ పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా నా జాగా నా అడ్డానుకున్న ఎంఏ పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాప్ జెండాను రెప్పరెప్పడాల్సిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎంఏ పార్టీకి ఏడ పట్టుందో కశ్మీర్ గడ్డ, గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఏ పార్టీలు ఇబ్బంది పడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చడం, ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అలా కాశ్యాప్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్టు చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేయించారు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాప్ జెండా నిలబెట్టి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలి, తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా భయపడకుండా అదే పరంపర అదే జెండాను మోస్తూ ఇలా 66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. 56 మందికి. అనేక మంది సామాన్య కార్యకర్తలు ఇలా కార్పొరేటర్ గెలిచారు, సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచిన కార్పొరేటర్ గా. లక్ష్యం జీవితాశ ఒక్కసారి ప్రజాపతి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇయ్యనన్నా నాకు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 మెన్ కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా 30 మంది గెలిచినాం. 15 ఓట్లతో ఒక కార్యకర్త ఓడిపోయాడు, 30 ఓట్లతో కార్యకర్త ఓడిపోయాడు, తక్కువ ఓట్లతో కొంతమంది కార్యకర్త ఓడిపోయాడు. బట్ దీంతో పాటు ఇలా ఇక్కడ కార్యకర్తల కమిట్మెంట్ ఇలా కష్టపడి పనిచేసారో దాదాపు వారం రోజుల పాటు అన్న ఓటేయండి, అమ్మ ఓటేయండి, అంకుల్ ఓటేయండి, ఆంటీ ఓటేయండి, తమ్ముడు ఓటేయండి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, మేము నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా అనేక మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళ సొంత వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఇలా కరీంనగర్ లో ఇంటికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి ఇలా ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మేము మొదలు చెప్పినాం, బాజాబ్తా చెప్తున్నాం, బరాబర్ గెలిచినాం, బాజాబ్తా చెప్పినాం, బరాబర్ గెలిచినాం. ఇక్కడ ఇదంతా ప్రజల ఆశీర్వాదం, ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న ఆప్యాయత, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న అభిమానం, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న విశ్వాసం. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ అన్ని కలిసి మనం గెలిచినాం. చాలా సంతోషం అనిపిస్తున్నది. కానీ రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరినీ కలుపుకొని కరీంనగర్ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారికి కలిసి మా ప్రియతమ నేత నన్ను ప్రోత్సహించేటువంటి, భుజం తట్టి ప్రోత్సహించేటువంటి
నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా నేనున్నా అని చెప్పి నన్ను ముందుకు నడిపించే నా అమిత్ షా గారి యొక్క సహకారంతో ఇలా నితిన్ నబీన్ గారి యొక్క ఆలోచనతోని రామచంద్రరావు గారి నేతృత్వంలో ఇలా మేము ముందుకు వస్తాం, అభివృద్ధి అంతా చూపడతాం. ఇదే కాదు, ఇలా కరీంనగర్ లో ఏ విధంగా విజయం సాధించినామో వాళ్ళ హైదరాబాద్ భాగ్యనగర్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు, వీళ్ళు కష్టపడ్డ ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఓవేసీ కుటుంబం ఇద్దరు కలిసి హైదరాబాద్ పంచుకునే ప్రయత్నం చేశారు, విభజించే ప్రయత్నం చేశారు. ఎంఐఎం పార్టీకి ఒక ఏరియాను గుత్తా రాసిచ్చి మీరు దీన్ని దున్నుకోండి, మీరు సంపాదించుకోండి, కబ్జాలు చేయండి, దొంగదందాలు చేయండి, లంగదందాలు చేయండి, ఇతర దేశ ఉగ్రవాళ్ళకు స్థావరాలు ఇవ్వండి, మీరు చేయరని దండంతా చెయ్యండి అని చెప్పి ఇలా ఎంఐఎం పార్టీలకు ఒక ఏరియా రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎస్ బరాబర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైతే మూడు కార్పొరేషన్ చేసినావో ఒక ఎంఏ పార్టీకి రాసిచ్చి ఇంకా 2 మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విరగుతున్నది. సవాల్ లేదు. అలా